భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు థాయిలాండ్ బయలుదేరెళ్లారు. 6th బిమ్స్టెక్ సమ్మిట్ అటెండ్ కావడం కోసం. బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. మనకు తెలుసు బిమ్స్టెక్ అనేది చాలా ముఖ్యమైన ఫోరం అని చెప్పి. పాకిస్తాన్ వల్ల సార్క్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి తెలివిగా దానికి ఆల్టర్నేటివ్ తయారు చేశారు. అదే బిమ్స్టెక్ అనమాట. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు 6వ బిమ్స్టెక్ సదస్సు జరుగుతుంది. థాయిలాండ్ తర్వాత ఆయన శ్రీలంకకి వెళ్తారు. థాయిలాండ్లో రేపు అంటే ఏప్రిల్ 4వ తారీఖున బిమ్స్టెక్ సదస్సు అటెండ్ చేసిన తర్వాత ఆయన శ్రీలంకకి బయలుదేరెళ్తారు. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పెతొంగ్ తాన్ షినవాత్రాన్ని కలిసిన తర్వాత థాయిలాండ్ కింగ్ అండ్ క్వీన్ కూడా మోడీ గారు కలవబోతున్నారు అనమాట. థాయిలాండ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ టెంపుల్ కూడా వెళ్ళబోతున్నారు. అదే వాట్ పో. ఆ టెంపుల్ దగ్గర రిక్లైనింగ్ బుద్ధా స్టాచ్యూ, బుద్ధుడు కాస్త ఒరిగి ఉన్నట్టు ఒక స్టాచ్యూ ఉందన్నమాట. ఆ స్టాచ్యూ దగ్గర కూడా ఆయన వెళ్ళబోతున్నారు.